సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది ఏపీలో? మొదటి హామీ ఏదైతే ఖచ్చితంగా జూలై 1వ తారీఖున అమలు చేసినారు. పెన్షన్ 7,000 రూపాయల పెన్షన్ బకాయిలతో కలిపి ఇచ్చినారు. నేను స్పష్టంగా ఆ రోజు చెప్పాను, తప్పు చేస్తున్నారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏ పార్టీ అన్నా అలా చేయటం భావ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 లోంచి మళ్ళీ 2,000 13,000 ఇస్తేనే, లేదా 3,000 పెన్షన్ ఇస్తేనే, లేదా ఆటో డ్రైవర్కి ఏదో మొత్తం సంవత్సరం కలిపి 200-300 కోట్లు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ వెనుజులా, శ్రీలంక అయిపోతుందని హోరెత్తి టారెత్తించి మొత్తం కొట్టిన వాళ్ళు ఈ పరిస్థితిలో కనుకైతే మరి ఆయన్ని తప్పన్న వాళ్ళు రేపు పొద్దున్న 4 రెట్లు ఎక్కువిస్తాం, 3 రెట్లు ఎక్కువిస్తాం అని చెప్తున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఆ పన్నులకు ఇవ్వాల్సిందే. నిజంగా తలసీమియా మిగతా రోగాలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గుత్తగా ఓట్ల కోసం ఇవ్వటం మంచిది కాదు. హామీలు అమలు కష్టం అవుతుంది అని సుస్పష్టంగా చెప్పినా సరే హామీ ఇచ్చారు, ప్రజలు విశ్వసించారు. అంటే దానివల్ల నెగ్గారని కాదు, జగన్ గారి మిస్ట్రీట్స్ వల్ల కానీ మిగతా అన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్. అందువలన కానీ వాళ్ళ అసెంబ్లీలో కానీ మీరు 2 చోట్ల చూస్తే మేము పోస్ట్పోన్ చేస్తాం, ఏమి ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది. ఆర్థిక పరిస్థితి చూస్తే భయం ఏం లేదు. భయం అంతకుముందు తెలియదండి, ఖచ్చితంగా తెలుసు కదా. 17 లక్షల కోట్ల అప్పులు అన్నారు, వాళ్ళు చూస్తే 10 లక్షలు. ఆర్థిక పరిస్థితి ఆతో కంపేర్ చేసుకుంటే బాగున్నట్టే. మీరు 14-15 లక్షల కంటే 17 లక్షల కంటే బాగున్నట్టు చెప్పాలి. కానీ బట్ ప్రజలు మాత్రం నేను చెప్తున్నానండి, ఆ సూపర్ 6 అమలు ఆలస్యం అవుతుంది, కొన్ని ఎలా జరుగుతాయో తెలియదు. కానీ బై అండ్ లార్జ్ అంటే ప్రజలందరూ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది అత్యధిక ప్రజల్లో ఉంది. ఇది వాస్తవం. ఓహో, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు మెజారిటీ ప్రజలు. మెజారిటీ వచ్చిన 56% అయినా సరే 60-70% కూడా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అంటే కక్ష సాధింపు లేకపోవటం, లేకపోతే రోజు బూతులు ఇవన్నీ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ ఇష్యూస్, దాని మీద ఈ లేకపోవటం అనే దాని మీద ఈ గత వారం రోజుల నుంచి ఏదో హత్యలు ఈ మీద తీసేయండి, 45 రోజులు మొట్టమొదటి చూసుకుంటే చాలా అత్యధిక ప్రజలు ఎక్కడ కలిసినా సరే బారింగ్ ఫ్యూ సెక్షన్స్ అత్యధిక ప్రజలు ఓట్ల కన్నా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లు ఉన్నది సత్యం. ఇది అంటే ఎందువల్ల వచ్చినట్టు అది ఒక వేధింపు, ఒక కక్ష, ఇవన్నీ కూడా కక్షాదింపు కనపడింది ఇంతకుముందు గవర్నమెంట్లో. జగన్ గారు మంచి పనులు చేయలేదని అనలేమండి. ఆరోగ్యశ్రీ పెంచడం, ఇతర రాష్ట్ర ఒక అనుమతి ఇవ్వటం, కొన్ని హామీలు అమలు చేయటం, ఈ దీంట్లో ఇచ్చిన మెజారిటీ హామీలు ఏదైతే ఉన్నాయో హామీల్లో చాలా వరకు అమలు చేశారు. ఈ మద్యనిధి నియంత్రణ కానీ, లేదంటే కొన్ని విషయాల్లో కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, ఇలాంటి 2-3 విషయాలు మినహా మిగతా అమలు చేశారు. కానీ కక్షాదింపు చర్యలు డామినేట్ చేసింది. అంటే రాజధాని 3 రాజధాని పోనీ అదన్నా సక్సెస్ అయ్యేటట్టు చేసుకున్నారా? లేదు. అది దుర్మార్గం ఆలోచనే మంచిది కాదండి, అది వేరే సంగతి. అంటే బలవంతాన్ని బుల్డోజ్ చేసుకుని నిజంగా విశాఖపట్నం వెళ్ళిపోయి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండదో తెలియదు. అన్యాయం అక్కడ రైతులకు చేయటం, అంత దుర్మార్గం చేయటం, రైతులను వేధించడం, మహిళలను వేధించడం, పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఇవన్నీ కూడా రాలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విషయంలో 70 సంవత్సరాల వయసు ఉన్న ఆయన, అనారోగ్యంతో ఉన్న ఆయన, అలా ఆయన పట్టుకుని అరెస్ట్ చేసి వేధించిన తీరు 53 రోజులు. అంటే ఇది ఏమి మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారి సహకారం లేకుండా జరగదు. కేంద్రంలో అదానీ గారి పార్టీ ఒకటి ఉంది, వారి అనుచరులు కలిసి పార్టీ నడుపుతున్నట్టున్నారు. ఆ పార్టీ సహకారం లేకుండా జరగదనే. కానీ వాళ్ళకి ఎందుకు వచ్చింది? నెగిటివ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఇవన్నీ కూడా పైగా వివరణ ఇవ్వడానికి మంత్రులు లేరు. గౌరవనీయులు అంబటి రాంబాబు గారు లేదా మిగతా పెద్దలు అందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకులు ఉన్న గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి మీద దాడులకు వాడుకున్నారు వీళ్ళని. ప్రభుత్వ ప్రకటనల గురించి, ప్రభుత్వం యొక్క చేసే చర్యల గురించి గట్టిగా చెప్పడానికి సకల శాఖ మంత్రి గారు ఒక్కళ్ళు అయిపోయారు. సకల శాఖ మంత్రి గారు ఒక్కళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమన్నా మంత్రి తన గురించి విధాన నిర్ణయాలు కానీ సకల శాఖ మంత్రి అంత వ్యంగ్యం ఎవరు? అంత వ్యంగ్యం చెప్తారు. వ్యంగ్యం ఏంటండి? పత్రిక తెలిసినా ఎక్కడ తెలిసినా అదే. కానీ పేరు నేనేమో వ్యక్తిగతంగా జనం ఏమన్నా సకల శాఖ మంత్రి గారు ఎవరు? అన్ని శాఖ ఆయనే కదా మాట్లాడేది. అది ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి మీటింగ్కి ఆయనే వచ్చి, నేను అనలేదు సకల శాఖ మంత్రికి ఆయన, ప్రతి సమావేశానికి ఆయనే, ప్రతి దానికి ఆయనే, ప్రతి వివరణ ఆయనే. ఇంకా మంత్రులు ఉందెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ కాన్ఫిడెంట్, నో డౌట్ ఇన్ దట్. విజయసాయి రెడ్డి గారు కూడా 3 ఏళ్ళు పక్క వెళ్ళిపోయారు, లాస్ట్ వచ్చేద్దాం, తప్పులేదు. కానీ ప్రతి దానికి మంత్రులకు ఇవ్వాలి కదా. ఓకే, అంటే ఓవరాల్గా మీకు ఈ 45-50 రోజుల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. డెఫినెట్గా ఈ ఏదైతే కక్ష సాధింపు చర్యలు కొంత స్థాయిలో జరుగుతున్నాయో మినహాయించి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందండి. ఇది సత్యం.
తర్వాత మారుతుందా లేదా డిఫరెంట్. నేను లాస్ట్ టైం కూడా ప్రతిదీ చెప్పుండే ఆ రోజు మీకు తెలుసు కదండి, 151 సీట్లు 141 సీట్లు పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు నా మీద భయంకరంగా ట్రోల్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఎప్పుడు మొదటి 2000 భయంకరంగా. మొన్న తెలుగుదేశం వస్తుంది అనుకుంటే నా మీద ఇష్టం వచ్చినట్టు వైకాపా బ్యాచ్ చేశారు. అది మామూలే. మనం నమ్మిన నిజాన్ని చెప్పటం, బహిరంగంగా చెప్పడం తప్పే ఉంది. అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మన ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు సూటిగా చెప్పవచ్చు, ఇబ్బంది పడాల్సిన అదేం లేదు. కాకపోతే మరి 11 సీట్లు ఏమిటి, ఎందుకు అంతగానం? ఏం జరిగిందంటే percentage ఏ సెక్షన్ వదిలిపెట్టలేదండి ఆయన. భవన నిర్మాణ ఇసుక ఆ సెక్షన్ వదిలిపెట్టల. అలాగే ఉద్యోగస్తులు ఎంత ఎక్స్ప్లోడ్ అయిందండి. ఒకరోజు గతం సవం గారు హెడ్ రోల్డ్ ఆన్ అయిపోయింది కదా అయింది, అత్యధిక చేసాం, ఒక్కళ్ళు కూడా రావడం లేదని అన్ని రైల్వే స్టేషన్లో ఒక రోజు ముందు నుంచే బంద్ చేశారు, ఎవరిని ఎక్కడం లేదు. ఉన్నట్టుండి 3 లక్షల మంది టెక్కెల్మని విజయవాడలో ప్రత్యక్షం అయినప్పుడు డీజీపీ మారిపోయాడు. దెబ్బతో వామపక్ష సంస్థను ఉద్యోగస్తులు ఫెటర్నిటీ వ్యతిరేకం. ఇంకా చెప్తున్నా, అంగన్వాడీ మనం మాట్లాడుకున్నాం, అంగన్వాడీ విషయంలో నేను వెళ్ళొచ్చాను. వాళ్ళకి ఎంతండి 10,000 ఒక 1000 రూపాయలు పెంచమంటే జగన్మోహన్ రెడ్డి నాతో, నేను ఇప్పుడు అక్కడ మంత్రి గారు బొత్స గారు అలాగే చీఫ్ సెక్రటరీతో జేడి లక్ష్మణ్ గారు అందరూ మాట్లాడాం. 1000 రూపాయలు కదా పెంచుతాం అడాగ్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేనే వస్తా కదా, నమ్మాడు ఆయన, నెగ్గుతానని వస్తాను కదా, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు తీసేయమని. జనవరి 5వ తారీఖు లోపల జీర్ణాలు ఉద్యోగాలు డిస్మిస్డ్. 11,000 18,000 వచ్చేవాళ్ళ, 10,000 వచ్చేవాళ్ళు, 7,000 వచ్చేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగాలు డిస్మిస్డ్ అంటే అంగన్వాడీ అందరూ మహిళలే కదా, 1,60,000 మంది. ఒక్కొక్క మహిళ 20 ఇళ్లకి సర్వీస్ చేస్తుంది. అంటే బాలింతలకు పాలు గుడ్డు ఇవన్నీ ఉంటాయి కదా, మిగతా లేతాలు చదువు ఇవన్నీ 20 ఇళ్లకి చెప్తుందన్నమాట ఆవిడ. ఇవన్నీ మైనస్ కాదా వాళ్ళు? ఇక అంతే. ఎందుకంటే మందు బాబులు చాలా కాలం కింగ్ ఫిషర్ తాగడం అలవాటు పడిపోయారు. అలాగే బాలయ్య గారు బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ అలవాటు పడి, వాళ్ళకి అలవాటు అది కాదా. నువ్వు భూమి పెట్టింది ప్రెసిడెంట్ మెడల్స్, స్పెషల్ స్టేటస్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆఖరిలో. అది వేరే సంగతి. బ్రాండ్స్ ఏం బ్రాండ్లు అవి? స్పెషల్ స్టేటస్ బ్రాండ్, ప్రెసిడెంట్స్ మెడల్, బూమ్ బీరు, ఇవి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి అన్నమాట. బాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు జీవీఎస్ ఇచ్చారు, ఈయన ప్రచారం చేసిన ఈయన. ఏమైంది దీంట్లో? కింగ్ ఫిషర్ తాగటం అలవాటు పడిన బీరాళ్ళు, అది దొరకకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఏంటి పరిస్థితి ఏంటి? అది ఒక డ్రింక్ అనేది ఒక దిక్కుమా. సరే నేను నేను నాకు అలవాట్లేదు కాబట్టి నేను అది వేరే సంగతి. దానికి అలవాటు మ్యాన్షన్ హౌస్కి అలవాటు బాలయ్య గారు లేకపోతే ఏమైపోతారు బాలయ్య గారు? ఆయనకి రోజుకి 10 లక్షల బాటిల్ తాగే కూడా ఉండొచ్చు, కానీ ఆ మ్యాన్షన్ హౌస్ అలవాటు ఆయనకి. దానికోసం చెప్తాను. అలాగే అక్కడ అనేక మంది అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలన్నీ మందులకు అలవాటు చేసి, ఆ మందుల ధనంతోనే, ఈ మందుకు అలవాటు చేసే మందు ధనంతోనే ప్రజా కార్యక్రమాలు అంటూ ఉంటారు కదా. దీంతో మొదలుపెట్టుకుని ఇక ఏ విషయంలో చెప్పండి మీకు? ఇసుక విషయంలో, అన్ని విషయాల్లోనూ, ఆఖరికి సుధాకర్ గారి విషయం అంటే కొన్ని విషయాలు అతిశయోక్తిగా జరిగి ఉండొచ్చు, ప్రచారం చేసి ఉండొచ్చు. ఏ సెక్షన్ వదిలిపెట్టారైనా ఓకే, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కొన్న ఆయన వర్గాన్ని అన్న హ్యాపీగా ఉంచారా? ఈయన నమ్ముకుంది ఐప్యాక్, ఆ కోడికత్తో లేకపోతే గులకరాయో దీనికి ఏదో అనుకోవచ్చండి. ఐప్యాక్ ఏంటండి? ఈయనకి ఆ రోజు చెప్పాను మీకు, ఈయనకి అంబికా దర్బార్ బత్తికి చిన్నప్పుడు ఇష్టం లేదు, పడదని ఆయనకి. ఆ వాసన పడపోవడం కాదు, అంబికా దర్బార్ బత్తి భగవంతునికి భక్తునికి అనుసంధానం. అంబికా దర్బార్ పేరు కానీ ఇష్టపడ్డా. ఎందుకు అట్లా? ఎందుకంటే నాకు ప్రజలకి మధ్యన అనుసంధానం. ఎంపీలు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, జడ్పీటీసీలు ఏంటి, ఎంపీటీసీలు ఏంటి, సర్పంచ్లు ఏంటి, నేను ప్రజలు, ఆ కింద ప్రజాసేవకులు, వాలంటీర్లు, అంతే. జడ్పీటీసీలు ఇక్కడే మాట్లాడా మీతో. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ ఎంత వ్యతిరేకం చేయబోతున్నారు? 70%. మేము మీటింగ్ పెడుతున్నది పెద్ద సభ వాళ్ళదే, నాతో కలుసుకుని మేమందరం వైకాపానండి. ఎందుకంటే 90% వాళ్ళే కదండి మొత్తం నెగ్గిందంతా. ఆ రోజు ఎవరిని రానివ్వకుండా చేశారు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళకి అధికారాలు లేవు. పూర్వం ఒక కండు వేసుకుని సర్పంచ్ కూర్చుని ₹1 కోటి ఖర్చు పెట్టుకుని కూర్చేసుకుని కూర్చుని, అయ్యా మాకు పెన్షన్ ఇప్పించండి, ఇది ఇప్పించండి అనేవారు. ఏం రావట్లేదని అన్నీ అయిపోతుంది. నిజంగా మంచి పనే, వాలంటీర్స్ మంచి పని అయిపోయింది. గ్రామ సచివాలయం ఎక్సలెంట్ జాబ్, నేను చెప్తున్నానండి. ఇవాళని తిట్టవచ్చు ఆ మాట దానికి. నేను అక్కడ పాదయాత్ర, వామపక్షాలతో కలిపి పాదయాత్ర పోలవరం కాన్స్టిట్యున్సీ లేదా గిరిజన కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు చాలా గ్రామ సచివాలయకి అంటే దానికి వెళ్ళడం జరిగింది. 250, 300 చాట్లు పెట్టి సేవలు అక్కడ ఇచ్చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఏది కావాలంటే వాళ్ళు ఇస్తారండి, కంప్యూటర్స్ పెట్టి. ఎక్సలెంట్ వర్క్ అండి అది. ఇప్పుడు ఇవాళ జనాలకి ఎలా ఉంటున్నా సరే ఇవన్నీ మంచి పనులు జరగలేదని నేను అన్నా. జరిగినప్పటికీ ఇవన్నీ దాంట్లో ఈ కక్షాదింపు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటువంటి కక్షాదింపు ఏంటి? ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు రావడానికి 11 సీట్లు రావడానికి వాళ్ళ సొంత వాళ్ళే. పైగా
బీజేపీ ఆకర్షణలో దెబ్బేసేసింది. వేసేస్తుందయ్యా బాబు అని చెప్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని వేస్తుంది, మళ్ళీ వేస్తుంది. వాళ్ళ పదవుల కోసం ఆదాని గారి పార్టీని నమ్మొద్దని చెప్పి